ప్రపంచంలో ఎన్నో స్ఫూర్తిదాయక జీవిత కథలుంటాయి. వ్యక్తులు ఉద్యోగాలు సాధించడం కోసం వారు పడ్డ కష్టాలు, ప్రతికూలతలను ఎదుర్కొంటున్న విధానాలు ఆసక్తిని కలుగజేస్తాయి. అదే సమయంలో కొంతమంది ఉన్న ఉద్యోగాలను వదిలేసి జీవితంలో ఇంకా ఎదగాలన్న తలంపుతో కొంత మార్గాల వైపు పయనిస్తారు. వారిలో కొంతమంది విజయవంతమవుతారు, మరికొంతమంది అంతగా విజయం సాధించలేకపోయినా తమ ప్రయత్నం తాము చేస్తామన్న ఆత్మ సంతృప్తితో ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఓ యంగ్ లేడీ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది దేశంలో అతిపెద్ద హెల్త్ కేర్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న మెట్రోపాలిటిస్ స్థాపన వెనుక ఉన్న అమీరా షా గురించే. తన 21వ ఏటనే ఆశయం కోసం అమెరికాలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని ఇండియాకు తిరిగొచ్చేసింది. వైద్యుల కుటుంబంలో పుట్టిన అమీరా షా మాత్రం వైద్య వృత్తిని ఎంచుకోలేదు. తనకున్న ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్, వ్యాపార చతురతతో తండ్రి చిన్న ల్యాబ్ను ప్రస్తుతం 8,500 కోట్ల ఎంటర్‌ప్రైజ్ గా తీర్చిదిద్దింది. అమీరా షా మెట్రోపాలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక డయాగ్నోస్టిక్స్ సెంటర్లున్నాయి. విదేశాల్లో చదివిన అమీరా షా ఫైనాన్స్ ప్రొఫెషనల్. గోల్డ్ మ్యాన్ స్కాచ్ లో పనిచేసేది. అందులో సంతృప్తి లేక వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకుంది. తన వ్యాపార పరిజ్ఞానాన్ని తండ్రి వైద్య ప్రావీణ్యంతో మలితం చేసి 6,478 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న అతిపెద్ద డయాగ్నోస్టిక్స్ సంస్థను ప్రారంభించింది. అమీరా షా ముంబైలోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అస్టిన్ నుంచి ఫైనాన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆమె వైద్యుల కుటుంబానికి చెందినవారు. తండ్రి పాథాలజిస్ట్ డాక్టర్ సునీల్ షా, తల్లి గైనకాలజిస్ట్ డాక్టర్ దురుషా, సోదరి జన్యు శాస్త్రవేత్త. కంపెనీని విజయవంతంగా ప్రారంభించిన అనంతరం కూడా ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఓనర్ ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం చేశారు. అమీరా షా గోల్డ్ మ్యాన్ సాక్స్ లో పనిచేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం తనకు సంతృప్తినివ్వలేదు. అంత పెద్ద ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్న ఆ ఉద్యోగాన్ని ఎప్పుడూ ఆస్వాదించలేదట. దీంతో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేవలం 5 వ్యక్తులతో స్టార్టప్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. అలా లాభం లేదు గాని ఇంకా మరింత ప్రభావం చూపాలన్న తండ్రి సలహా మేరకు ఆమె భారత్కు తిరిగి వచ్చారు. అలా దేశానికి తిరిగి వచ్చిన ఆమె తన తండ్రి నడుపుతున్న ల్యాబ్ లో సమస్యలను గుర్తించింది. ఆ ల్యాబ్ చాలా సాదాసీదగా ఉంది. కంప్యూటర్లు కూడా లేవు. కానీ తన ల్యాబ్ ను అతిపెద్ద డయాగ్నోస్టిక్స్ చైన్ ను రూపొందించాలన్నది ఆయన కల. కానీ ఎలాగో తనకు తెలియదు. తండ్రి కలను సాకారం చేసే భారీ ఆపరేషన్ ను మొదలుపెట్టింది అమీషా.
మొదటగా ల్యాబ్ను ఆధునీకరించి అన్ని వసతులు హంగులతో తీర్చిదిద్దింది. ల్యాబ్లో పేషెంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించింది. వివిధ విభాగాలను సృష్టించి ల్యాబ్ నిర్వహణను మెరుగ్గా మార్చేసింది. తండ్రి సహకారంతో ఆ కంపెనీకి సీఈఓ అయింది. ఆమె ఈ సంస్థను కింద స్థాయి నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆమె స్వయంగా కస్టమర్ కేర్ కౌంటర్లో రోగులకు సేవలు అందించింది. రోజువారీ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ప్రారంభించింది. ల్యాబ్ పేరును డాక్టర్ సుశీల్ షా లాబొరేటరీ నుంచి మెట్రోపాలిటిస్ గా మార్చారు. తర్వాత ఇతర డయాగ్నోస్టిక్ సెంటర్లతో భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. వారు మొదట టైఅప్ చెన్నైలో డాక్టర్ శ్రీనివాసన్ అనే పాథాలజిస్ట్ తో జరిగింది. అలా అనతి కాలంలోనే వారి డయాగ్నోస్టిక్ సంస్థ అభివృద్ధి బాట పట్టింది. 2006 సంవత్సరంలో వారికి బయట నుంచి నిధులొచ్చాయి. వ్యాపారంలో సంపాదన, డబ్బును అలాగే పెట్టుబడి పెట్టారు. 2002లో వారికి ఒకే ఒక ల్యాబ్ ఉండేది. దాని ఆదాయం అప్పట్లో 7 కోట్లు. 2023లో వారి ఆదాయం 1148 కోట్లు. మార్చి త్రైమాసికంలోనే వారి నికర లాభం 33 కోట్లు. నేడు వారి మెట్రోపాలిస్ సంస్థకు 1500కు పైగా సేకరణ కేంద్రాలు, 125కు పైగా ల్యాబ్లున్నాయి. ఇవి 7 దేశాల్లో పనిచేస్తున్నాయి. అలా 2022లో అమీరా షా పురున్ సంపన్న మహిళగా జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే 2017 నుంచి 2019 మధ్య ఆమె ఫార్చ్యూన్ ఇండియా 50 అత్యంత శక్తివంతమైన మహిళా పారిశ్రామికవేత్తల జాబితాల్లోనూ నిలిచింది.